సంక్రాంతికి ఎన్నో పెద్ద పెద్ద మూవీస్ వస్తున్నా నేను మాత్రం ఈ అనగనగా ఒక రోజు మూవీ మీద చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఇప్పుడు చూద్దామని. దానికి ఉండే ఒకే ఒక రీజన్ నవీన్ పోలిశెట్టి గారు. అండ్ ఈ మూవీ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈ సినిమా చూడడానికి కూడా ఒకే ఒక రీజన్ నవీన్ పోలిశెట్టి గారు. ఆయన తప్ప సినిమాలో ఇంకేమీ లేదు. ఆయన డైలాగ్స్, ఆయన మేనరిజం, ఆయన యాక్టింగ్ తప్ప సినిమాలో నాకు ఇంకేమీ కనపడలేదు. సో ఈ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ టైం కనుక మన సినిమా పంచగం ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, వాయిస్ బాగాలేదు, క్షమించండి. సినిమా రివ్యూలోకి వెళ్ళిపోతే నాకు ఎందుకో నవీన్ పోలిశెట్టి గారు తన జోన్ నుంచి బయటకు వచ్చేసారు. డిఫరెంట్గా ట్రై చేశారని అనిపించింది. ఒక కమర్షియల్ జోన్లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేసినట్టు అనిపించింది. నవీన్ పోలిశెట్టి గారు సినిమాలు అనగానే ప్రతి ఒక్కరికి ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఒక ఫన్, ఎంటర్టైనింగ్గా నవ్వుకుంటూ సిల్లిగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకో ఫస్ట్ హాఫ్ అలా ఉన్నా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యేసరికి మాత్రం దాన్ని ఏదో పాలిటిక్స్ అని, విలేజ్ పాలిటిక్స్, ఎలక్షన్స్, మళ్ళీ సేవియర్ జోన్లోకి వెళ్ళిపోతుంది. అది మన మహేష్ బాబు, భరత్ అనే నేను, శ్రీమంతుడిలాగా సేవియర్ జోన్లోకి వెళ్ళిపోతుంది. అటు నుంచి మళ్ళీ ఒక ఫోర్స్డ్ ఎమోషన్ జోన్లోకి వెళ్ళిపోతుంది. అటు నుంచి అబ్రప్ట్గా సినిమా ఎండ్ అయిపోతుంది. ఫస్ట్ హాఫ్ అంతా పిచ్చగా ఎంజాయ్ చేశాను నేను. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. అంటే నేను చెప్పేది డైలాగ్స్ అండ్ యాక్టింగ్, స్టోరీ ఏం లేదు. ఎప్పుడో పాతకాలం ఏవి సత్యనారాయణ గారి సినిమాలు ఉండే కదా, శ్రీరామచంద్రులు, అలాంటివి ఏవో సినిమాల నుంచి ఆ సీన్ ఈ సీన్ తీసుకొచ్చి స్క్రీన్ ప్లే రాసేసుకున్నట్టు అనిపించింది. కొత్తగా ఏమి అనిపించలేదు. బట్ డైలాగ్స్ కొత్తగా ఉన్నాయి, ఫన్ కొత్తగా ఉంది, ఆయన వన్ లైనర్స్ చాలా బాగున్నాయి. అది ఎంటర్టైన్మెంట్గా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా లాక్కెళ్ళిపోయారు. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యేసరికి ఆ పాలిటిక్స్ అని, ఎలక్షన్స్ అని, ఆ సేవియర్ జోన్ ఎటేటో తీసుకెళ్ళిపోయి చాలా బోర్ కొట్టింది, ల్యాగ్ అనిపించింది. బట్ ఆ మధ్యలో కూడా అక్కడక్కడ మన నవీన్ పోలిశెట్టి గారి డైలాగ్స్ కొంచెం బతికిచ్చినాయి అంతే. అంతకు మించి నాకు పెద్ద గొప్పగా ఏం అనిపించలేదు మూవీ. దీనికి స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ రాసుకుంది నవీన్ పోలిశెట్టి గారే. సో ఆయన బాడీ లాంగ్వేజ్కి, ఆయన స్టైల్కి మ్యాచ్ అయ్యేటట్టు మంచిగా రాసుకున్నాడు. బాగా పేలినాయి కూడా, జోక్స్ అన్నీ కూడా చాలా కామెడీగా అనిపించినాయి. అలాగే సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో బుడ్డోడు ఉంటాడు కదా, ఆడికి కూడా ఒక 2-3 సీన్లు పడ్డాయి, అవి కూడా బాగున్నాయి. బట్ సెకండ్ హాఫ్ ఎందుకో ఎన్నో తెలుగు సినిమాల్లో చూసినట్టు అది ఒక్కసారి ఏదో వేరే జోన్లోకి వెళ్ళిపోయి ఆ సినిమా ఫ్రెష్నెస్ అంతా పోయినట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్లో ఉన్నంత ఇంపాక్ట్ అయితే మాత్రం సెకండ్ హాఫ్లో నాకు కనపడలేదు. సడన్గా ఎమోషన్ వచ్చేస్తుంది. ఆ ఎమోషన్ ఫీల్ అయ్యే లోపే ఫాస్ట్గా లాగేసి సినిమా ఎండ్ చేసేస్తారు. సడన్గా హీరో రియలైజ్ అయిపోతాడు, సడన్గా మంచోడు అయిపోతాడు. సో ఇట్లా అన్ని ఫాస్ట్గా కన్వీనియంట్గా జరిగిపోతూ ఉంటాయి. మేబీ రన్ టైం తగ్గించడానికి మరి ఏమేమి సీన్లు కట్ చేస్తారేమో తెలియదు, కానీ అది కనెక్టివిటీ సరిగ్గా లేదు. దానికి తోడు నవీన్ పోలిశెట్టి గారి మేకప్ కూడా ఎందుకో చాలా ఆర్టిఫిషియల్గా ఏదో సీరియల్ ఆర్టిస్టులకి వేసినట్టు అనిపించింది. ఆ ఫ్రేమ్స్ కానీ, ఆ లైటింగ్ కానీ ఏదో సీరియల్ చూస్తున్న ఫీలింగ్ వచ్చింది తప్ప నాకు సినిమా చూస్తున్న ఫీల్ రాలేదు. అండ్ మ్యూజిక్ అయితే మరీ దారుణం భయ్యా. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అస్సలు బాగాలేదు. అండ్ సాంగ్స్ అయితే ఒక్క సాంగ్ కూడా ఎక్కలేదు. ఎవరో దీనికి మ్యూజిక్ కొట్టింది, కొత్త వాళ్ళేమో అని చూస్తే నేను షాక్ అయ్యా. మిక్కీ జే మేయర్ గారు ఆయన ఇలాంటి సినిమాకి ఇలాంటి మ్యూజిక్ ఇచ్చారంటే నేను నిజంగా షాక్ అయ్యాను. చాలా చీప్గా అనిపించింది, మ్యూజిక్ అస్సలు బాగాలేదు. ఓవరాల్ కంప్లీట్గా చెప్పాలంటే ఈ మూవీ కంప్లీట్గా డైలాగ్స్ మీద, ఫన్ మీద, నవీన్ పోలిశెట్టి గారి యాక్టింగ్ మీద, కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి బీసీ సెంటర్స్ కనెక్ట్ అయ్యేలాగా ఒక ఫార్ములాటిక్గా రిలీజ్ చేశారు. నాకైతే యావరేజ్ అనిపించింది, అబోవ్ యావరేజ్. ఆ ఫన్ వరకు ఓకే, కానీ నాకు మరీ అంత నవీన్ పోలిశెట్టి గారి సినిమాల్లో ఉండే అంత గొప్ప సినిమా అయితే కాదు అని అనిపించింది. సో ఇది మన రివ్యూ ఫర్ అనగనగా ఒక రాజు. సినిమా పంచాంగం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.